హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. మీ కంప్యూటర్లో లేదంటే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లేకుండా మీరు డైరెక్ట్గా ఫోటోషాప్తోనే వర్క్ చేసుకునేలాగైతే మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లేకుండా మరి ఎట్లా వర్క్ చేసుకోవాలంటే కేవలం మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంటే చాలండి. డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచే మీరు ఫోటోషాప్తో వర్క్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఏం టైప్ చేయాలంటే ఫోటోపీ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు ఫోటోపీ అని టైప్ చేశారు కదా. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా లింక్ అయితే వచ్చేస్తుంది చూడండి, photopea.com అని. సో దీని మీద ఒకసారి లింక్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు డైరెక్ట్గా ఫోటోషాప్ అప్లికేషన్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇందులో చూడండి, ఫోటోషాప్లో ఏమేమి మెనూస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ హోమ్, దిస్ డివైస్, పీ డ్రైవ్ ఇట్లా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే కనుక మనకు కొత్త ఫైల్ కావాలనుకుంటే ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో మీకు కావాల్సిన సైజు అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఒకవేళ దేంతో వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు, సోషల్ రిలేటెడా, ప్రింటింగ్ రిలేటెడా, ఫోటోనా, స్క్రీనా, మొబైల్, యాడ్స్ ఇలా ఉన్నాయి చూడండి. ప్రింటింగ్లో A3, A4, B3, B4 ఇలా ఉన్నాయి కదా. అదే మాదిరిగా ఫోటో రిలేటెడ్, స్క్రీన్ రిలేటెడ్ ఇవేవి కాకుండా నాకు నచ్చిన సైజు కావాలనుకుంటే ఆ సైజుని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. పిక్సెల్స్లోనా, మిల్లీమీటర్స్లోనా, ఇంచెస్లోనా అనేది. ఓకే, ఆ ఫైల్కి మీరు పేరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టెస్ట్ అని తీసుకొని, సో ఇదేమో ఒక 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి హైట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ పెట్టుకున్నాం. రెజల్యూషన్ వచ్చేసి మినిమం 200 పెట్టుకోండి. ఒక ఇంచ్కి 200 పిక్సెల్స్ అని అర్థం. క్లారిటీ రావడం కోసం 200 నుంచి 300 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలా, ట్రాన్స్పరెంట్ ఉండాలా, కస్టమ్లో ఉండాలా, మీకు కావాల్సింది తీసుకోండి. ప్రజెంట్ అయితే వైట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ అంటే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని టెంప్లెట్స్ కూడా ఇచ్చున్నారు ఆల్రెడీ. మీకు ఈ రకంగా టెంప్లెట్ తయారు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రింటింగ్ రిలేటెడ్ కావాలా, ఫోటో రిలేటెడ్ కావాలా, ఇక్కడ చూడండి ఏ టైప్ రిలేటెడ్ కావాలనుకున్నా సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి 3 పెట్టినాం, ఇక్కడేమో 4 యూజ్ చేసుకుంటున్నాను. క్రియేట్ అనే బటన్ మీద ఎప్పుడైతే నేను ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా మనకు ఒక కొత్త ఫైల్ ఇలాగ రావడం జరుగుతుంది. చూసారా, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదేమో టూల్ బాక్స్, ఇవి వచ్చేసి చూడండి మెనూస్, ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్ట్ ఇలా ఉన్నాయి. ఇక వచ్చేసి ఇదేమో ఆప్షన్స్ బార్. ఇక రైట్ సైడ్ వచ్చేసి చూడండి ప్యాలెట్స్, హిస్టరీ ప్యాలెట్, స్వాచెస్, లేయర్స్, ఛానల్స్, పాత్ ఇలా ఉన్నాయి. సో సేమ్ మీకు ఫోటోషాప్ అప్లికేషన్లో ఉన్నట్లే ఇక్కడ ఫోటోపీలో కూడా ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఉంటుంది. ఏమంటే మీరు కొంచెం అలవాటు పడాలి, సో అందుకోసమని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కొత్త ఫైల్ ఉంది, క్లోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇంటూ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇక్కడ టెంప్లెట్స్ అని చూడండి, టెంప్లెట్స్ అని ఉంది కదా. సో దీని మీద ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేస్తారో కొన్ని టెంప్లెట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి న్యూ ప్రాజెక్ట్లోనే ఇందులో మీకు కావాల్సింది చూజ్ చేసుకోవాలనుకుంటే ప్రింటింగ్లో పోయినాం. ఇప్పుడు A4 సైజ్ తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా చూడండి A4 సైజ్ తీసుకోగానే సెంటీమీటర్స్లో ఉంది, పిక్సెల్స్లో ఎంత చూపిస్తుంది, తర్వాత ఇంచెస్లో. ఓకే, 8.27, 11.69, రెజల్యూషన్ 300 చూపించింది కదా. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆ ఫైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీకు ఇక్కడ చూడండి ఈ ప్యాలెట్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ విండోలోకి వెళ్తే చూడండి. సో మీకు లేయర్స్ ప్యాలెట్ అంటే ఇక్కడ చూడండి ఈ లేయర్స్ ప్యాలెట్ ఉంది కదా. సో ఆ లేయర్ ప్యాలెట్ వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ టూల్ బాక్స్ అయితే ఉంది కదా, ఈ టూల్ బాక్స్లో ప్రతి ఒక్క టూల్ గురించి అయితే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ అయితే మీకు ఫోటోపీ అనేది ఏంటంటే మీ యొక్క వర్క్కి అంతా కూడా అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఫోటో ఎడిటింగ్ కావచ్చు, టెక్స్ట్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ వర్క్ అయినా చేసుకోవడానికి సో మీకు ఫోటోషాప్ అయితే అవసరం అవుతుంది. వితౌట్ ఎనీ ఫోటోషాప్ ఫోటోపీ ద్వారా అయితే మీరు నేర్చుకోవచ్చు.
నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టూల్స్ గురించి నేర్చుకోబోతాం. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.